ఇవాళ వీడియో వచ్చేసరికి 'ధురంధర్ 2' లేకపోతే 'ధురంధర్ ద రివెంజ్' అనే మూవీకి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొచ్చినాను. చిన్న రిక్వెస్ట్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి. సో స్టోరీ ఏదైతే పార్ట్ 1లో ఏదైతే ఎండింగ్ అయిందో అక్కడ నుంచి ఇక్కడ పికప్ అయిపోయింది అనుకోవచ్చు. ఎండింగ్ కొంచెం యాడప్ అవుతుంది. ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రం ఇది 18+ కంటెంట్, బ్లడ్ గోరీనెస్ అయితే ఉంటుంది. న్యూడిటీ ఉండదు కానీ బ్లడ్ అండ్ గోరీనెస్ అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ స్టోరీ ప్రాపర్గా రిటర్న్ చేసి అనుకోవచ్చు. నేను నాకు పబ్లిక్ టాక్ కూడా రివ్యూ చెప్పంటే కొంతమందికి కొన్ని ఛానల్స్ కూడా రివ్యూ చెప్పినాను. వాళ్ళ దాంట్లో ఒకటి చేసిన ఏంటంటే డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ప్రాపర్గా 2 పార్ట్స్ని కూడా ఒకటేసారి షూట్ చేసి అనిపించింది. సో ప్రాపర్గా స్టైల్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కొంచెం చేంజ్ కాలేదు పార్ట్ 1కి పార్ట్ 2కి. ప్రాపర్గా అదే మెయింటైన్ చేసిరన్నమాట. సో ఇదొకటి ప్రాపర్ స్ట్రాటజీతో ప్రాపర్గా పోయింది అనిపించి, ప్లస్ ఇంకోటి ఏంటంటే పార్ట్ 1 వచ్చిన 3-4 నెలలకి మనకి పార్ట్ 2 కూడా వచ్చేసింది. సో వాళ్ళకి బడ్జెట్ అండ్ ఆల్సో వేరే యాక్టర్స్ కూడా నెక్స్ట్ మూవీకి వెళ్ళాలనుకున్నా సరే కూడా మీకు ప్రాపర్గా ఏమంటారు, సింపుల్ చెప్పుకోవాలంటే ఇంకో దాన్ని కూడా వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇదే స్టైల్ ఉండాలి, ఇదే గెటప్లు ఉండాలని ఉండదు. ఎండింగ్లో మాత్రమే కొన్ని సీన్స్ చాలా బాగా అనిపించిన, కొన్ని షార్ట్స్ అయితే కొన్ని బాగా అవుతుంది. అరే ఒక సైడ్ ఈ ఫ్యామిలీని వదిలేసుకొని అక్కడ పోయి అక్కడ సెటిల్ అయిపోయి ఒక ఫ్యామిలీని క్రియేట్ అయినాక మళ్ళీ ఆ ఫ్యామిలీని వదిలేసి మళ్ళీ ఇక్కడ రావడము, ఇది స్పైస్ యొక్క లైఫ్ ఇలా ఉంటుంది అనిపించింది. అరే నిజంగా అనిపించింది, అరే ఇన్ని రోజులు ఇలాంటి కంటెంట్ ఎటు పోయిందా అనిపించింది. ప్రాపర్గా యాక్చువల్గా రియల్గా స్పైస్ ఎలా వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనే దాని మీద ప్రాపర్గా చూపించేది. హాలీవుడ్లో మన బాలీవుడ్లో చూపించినట్టు అమ్మాయిలతో తిరగడం కానీ, ఏమంటారు 6 ప్యాక్ చూపించడం కానీ, షెడ్ చింపుకోవడం కానీ, యాక్షన్ అది ఇది అనుకుంటా ఓవర్ ద టాప్ యాక్షన్ కాకుండా డౌన్ టు రియాలిటీ అంటారు చూసిరాబాయ్. సో రియాలిటీలో ఎట్టుంటుంది, ఎట్లా ఒక్కొక్కరు మోసం చేసుకుంటూ స్పైస్ ఎలా ఎట్లా పనిచేస్తానే దాని మీద ప్రాపర్గా చూపించారు బై. నా ఒపీనియన్లో మాత్రము పేట్రాటిక్ గురించి కూడా ఉంది, మన దేశం కోసం పోరాడే వాళ్ళ గురించి కూడా ప్రాపర్గా చూపించారు అనమాట. అండ్ ఆల్సో మనం మెయిన్ క్యారెక్టర్ అవుతున్నారు రణ్వీర్ సింగ్, జస్వంత్ ఎవరు అవుతున్నారు, అసలు ఇందులోకి ఎందుకు వచ్చింది అనేది మీకు స్టార్టింగ్లోనే అర్థమైపోతుంది బై. ఆ కీ పాయింట్స్ ఇక్కడనే ఉన్నాయి అనమాట. స్టార్టింగ్లోనే మేము అనుకో అరే వీనికి మాధవన్ క్యారెక్టర్కి ఏం సంబంధం, ఏంద్రా అన్నట్టు ఆ సస్పెన్స్ పెట్టిరు కదా మనకి, ఏంది అనేసి అది స్టార్టింగ్లోనే రివీల్ అయిపోతుంది. కానీ ఒక్క సెకండు ఇది మైనస్ అనుకోలేము. ప్రతి ఒక్క క్యారెక్టర్కి అది అవసరమారా అనిపిస్తుంది. కానీ కొంచెం ముందుకు వెళ్ళినాక సెకండ్ హాఫ్లో ఆ క్యారెక్టర్కి అరే ఏంద్రా ఇట్లా చేసిండ్రా, ఏంద్రా వీని ఇట్లా వాడుకుంటారా అన్నట్టు అనిపిస్తుంది. అంత ప్రాపర్గా చూపించారు. సాంగ్స్ బీజిఎమ్స్ బాగా వచ్చినాయి. అక్కడక్కడ కొన్ని పాత సాంగ్స్ యూజ్ చేసారు. సో అది కూడా కొంచెం మూవీ కొంచెం బేస్ వచ్చినట్టు అనిపించింది నాకైతే. మాత్రమే నిజంగా చెప్తున్నా, రివ్యూలో కూడా చెప్పినాను, చాలామంది రివ్యూస్ కూడా ఇచ్చినాను. అక్కడ ఒకటే మాట అన్నాను, ఆరి సాంగ్ అయితే మాత్రమే స్టిల్ సింక్ కాలే. కానీ సోషల్ మీడియా ఏమంటారు యూట్యూబ్లో అక్కడ వచ్చిన దానికి సినిమాలో చూసిన దానికి డిఫరెంట్గానే ఉంది. సో నేనైతే మాత్రం ఓన్లీ సాంగ్ చూడడం కానీ వినడం కానీ బాగా అనిపించింది అన్నమాట. అండ్ కమింగ్ టు ఇంకా ఎలివేషన్ షాట్స్ అవన్నీ కూడా బాగానే అనిపించినాయి. ఫైనల్గా మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 3.1 ఈ మూవీకి సంబంధించి నేను రేటింగ్ ఇస్తున్నాను అన్నమాట. వాచబుల్ కానీ ఏంటంటే మాత్రం ఇంతకుముందు చెప్పినట్టు పెద్దలకు అనమాట. మీరు అనొచ్చు అన్న 5కి 3.1 ఏందన్నా ఇంత తక్కువ ఎందుకు ఇచ్చినా అనేసి కొంతమంది అడగచ్చు. కొన్ని సీన్స్ ఎండింగ్ ఇంత కొంచెం ప్రిడక్టబుల్ అయిపోతుంది ఎండింగ్. మళ్ళా ఒక సస్పెన్స్ హింట్ కూడా ఉంటుంది. ఆ బడే సబోరా కూడా చూపిస్తారన్నమాట. సో అదొకటి యాక్సెప్టబుల్ అనిపించింది. కొన్ని నార్మల్ జనరల్గా దొరికితే ఇట్లా చేయరు. ఒకటి కావాల్సుకుని కొన్ని ఇంక్లూడ్ చేసిరా అన్నట్టు కూడా కొంచెం అనిపించింది అనమాట. కొంచెం సిమర్టీ లిబర్టీ తీసుకొని. అండ్ ఆల్సో అక్కడక్కడ మన మోదీజీ గారిని కూడా చూపించారు అన్నమాట టీవీ స్క్రీన్స్లో. అండ్ ఆల్సో మన నోట్బందీ గురించి కూడా ప్రాపర్గా చూపించారు అన్నమాట. సో దానివల్ల కొంచెం రేటింగ్ ఎక్కువ తక్కువ ఇవ్వాల్సి వచ్చింది. అంతేగాని ఓవరాల్ మూవీ వాచబుల్ పై మీరు వాచ్ చేసుకోవచ్చు థియేటర్స్లో. ఈ మూవీ నేనైతే మాత్రమే మిస్ కాకండి, థియేటర్లో వాచ్ చేయండి అనేసి అయితే మాత్రం ఒక రికమెండేషన్ అయితే చేస్తాను, ఒక సలహా అనుకోవచ్చు. చూడండి, ఒక అడ్వైస్ అయితే చేస్తాను బై. ఇది నా రివ్యూ అండ్ ఆల్సో నా ఒపీనియన్ అనమాట మూవీ మీద. నచ్చి మంచి చెప్పేసి మనం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.